ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే వ్యూహాత్మకమో కానీ వైసీపీ అధినేత తీసుకున్న ఒక్క నిర్ణయం నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరం అవ్వడంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ కోట పగుళ్లివ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. అయితే నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు తయారయ్యాయని వైసీపీ వర్గాలు వాపోతున్నాయట. ఆ క్రమంలో వేమిరెడ్డి టీడీపీలో చేరికకు రెడీ అవ్వడంతో పసుపు శ్రేణులు హ్యాపీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. అక్కడ 10కి 10 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ జిల్లాలో టీడీపీని అడ్రస్ లేకుండా చేయగలిగింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే జిల్లాకు చెందిన 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. తర్వాత నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో వైసీపీ పెద్దలు వ్యవహరించిన వైఖరితో రాజ్యసభ సభ్యుడు, జిల్లా పార్టీకి పెద్ద దిక్కైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి దూరమయ్యారు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కి నగర ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో పాటు జిల్లాలో జరిగే కార్యక్రమాలు, నామినేటెడ్ పదవులు, పందేరాలు వంటివన్నీ తనకు కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా జరగడంతో వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి అన్ని రకాలుగా అండదండలందించిన ఆ బిగ్ షాట్ తన భార్య ప్రశాంత్ రెడ్డి పేరుని నెల్లూరు సిటీ టికెట్ కోసం ప్రతిపాదించిన వైసీపీ అధ్యక్షుడు పట్టించుకోలేదు. దాంతో వేమిరెడ్డి ఇప్పుడు టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. 2 రోజుల్లో వేమిరెడ్డి పసుపు కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. మార్చి 2న టీడీపీలో చేరనున్న ప్రభాకర్ రెడ్డి ఆ తతంగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిటీలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లు చేయిస్తున్నారు. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, పలువురు కార్పొరేటర్లతో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీలోకి తన ఎంట్రీని గ్రాండ్గా ఇవ్వాలనుకుంటున్న వేమిరెడ్డి ఆ కార్యక్రమ ఏర్పాట్లు, వాటి నిర్వహణపై టీడీపీ పెద్దలతో చర్చిస్తున్నారు. టీడీపీ జిల్లా ముఖ్య నేతలందరితో భేటీ అవుతూ సలహాలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలు సైతం ఉత్సాహంగా ఆయనకు సహకరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే టికెట్ విషయంలో వైసీపీలో అవమానానికి గురైన వేమిరెడ్డిని తమతో చేర్చుకోవడానికి టీడీపీ అధినేత స్వయంగా నెల్లూరు వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వేమిరెడ్డి సైకిల్ సవారీకి రెడీ అవడంతో జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోతాయంటున్నారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పరిసరాల్లోని మరో 6-7 సెగ్మెంట్లలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతాయంటున్నారు. దానికి తగ్గట్టే కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు. ఆర్థిక అంగబలానికి కొదవలేని వేమిరెడ్డిని నెల్లూరు పెద్దారెడ్డి అంటుంటారు ఆయన అభిమానులు. కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న వేమిరెడ్డి హుందాగా వ్యవహరిస్తూ రాజకీయం కూడా అలాగే చేస్తారన్న పేరుంది. అలాంటి ఆయన సూచనల్ని, ప్రతిపాదనల్ని పక్కన పడేసిన వైసీపీ ఇంకా ఆయనతో రాయబారాలు కొనసాగిస్తోందట. ఆ ప్రయత్నాలు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే కనీసం తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దల్ని ఆదేశించారట. దాంతో జగన్ కోటరీ మొత్తం అదే పనిలో పడిందట. అయితే వైసీపీలో తనకు ఎదురైన ట్రీట్మెంట్తో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట వేమిరెడ్డి. వైసీపీ పెద్దల్ని ముఖాముఖి కలవడానికి కూడా ఇష్టపడడం లేదట. దాంతో వైసీపీ రాయబారాలు ఏ కోసైనా కొలిక్కొచ్చే అవకాశం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరగనున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి అధికారపక్షం పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.